ఓకే, తర్వాత సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ చూసినట్లయితే 2 tan 30 by 1 plus tan square 30. ఫస్ట్ మెథడ్ 1 చెప్తాను. మెథడ్ 1 2 tan 30 రాద్దాం. 2 tan 30 by 1 plus tan square 30. సో 2 into tan 30 వాల్యూ ఎంత 1 by root 3 by 1 plus tan square 30 ఎంత 1 by root 3 whole square. సో 2 into 1 by root 3 ఏమవుతుంది నాకు 2 by root 3 by 1 plus 1 by root 3 whole square ఎంత 1 by 3. So my answer would be 2 by root 3 divided by 3 1 jar 3 3 plus 1 4 by 3 అంటే 2 by root 3 ఇంటూ ఈ ఫ్రాక్షన్ పైకి వెళ్తే ఏమవుతుంది నాకు రెసిప్రోకల్ 3 by 4. సో 2 1 జార్ 2 2 జార్ 3 by root 3 అంటే ఏమవుతుంది నాకు రూట్ 3. ఎందుకు 3 ఎట్లా రాసుకోవచ్చు నేను రూట్ 3 ఇంటూ రూట్ 3 రాసుకోవచ్చు అలా 3ని కింద నాకు 3 ఉంది ఇక్కడ 2 మిగిలింది. సో దిస్ రూట్ 3 విల్ క్యాన్సిల్. ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడేమో మనకి 2 by root 3 వచ్చింది. ఇక్కడేమో 1 plus 1 by 3 అంటే 3 1 జార్ 3 3 plus 1 4 4 by 3. సో ఒక ఫ్రాక్షన్ బై ఇంకో ఫ్రాక్షన్ ఉంటే ఏమవుద్ది కింద ఉండే ఫ్రాక్షన్ పైకి వెళ్తుంది రెసిప్రోకేట్ అవుతుంది. అంటే ఏమవుద్ది నాకు 2 by root 3 ఇంటూ 3 by 4 అవుతుంది. ఈ 4 by 3 కాస్త ఏమవుతుంది నాకు 3 by 4 అవుతుంది. సో ఫస్ట్ 2 క్యాన్సిల్ చేసేయచ్చు. 2 1 జార్ 2 2 జార్ క్యాన్సిల్ చేసేయచ్చు. సో 1 into 3 ఏమవుతుంది నాకు 3 by 2 into root 3 root 3 into 2 ఏమవుతుంది నాకు 2 root 3. ఇలా వదిలేయకూడదు, ఇర్రేషనల్ నెంబర్ కదా. కొంచెం ఆలోచిస్తే ఈ 3ని ఎట్లా రాసుకోవచ్చు నేను రూట్ 3 ఇంటూ రూట్ 3 రాసుకోవచ్చా లేదా 3 కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ రూట్ 3 ఇంటూ రూట్ 3. ఎందుకంటే కింద ఉన్న రూట్ 3 క్యాన్సిల్ అయిపోద్ది. సో మై ఆన్సర్ వుడ్ బి రూట్ 3 by 2. ఇప్పుడు రూట్ 3 by 2 ఏమొస్తుంది నాకు sin 60 కదా, బికాస్ cos 60 అంటే 1 by 2 tan 60 root 3 sin 30 1 by 2. So my answer would be option A. Now take a screenshot. I will tell you the other method, which is the shortcut method for useful for your competitive exams అన్నమాట. See మనకి ఏంటంటే డబల్ యాంగిల్ ఫార్ములాస్ అని కొన్ని ఉన్నాయి. డబల్ యాంగిల్ ఫార్ములాస్ ఏంటంటే అది sin 2θకి ఒక ఫార్ములా ఉంది. ఏంటి 2 sin θ cos θ. ఆర్ sin 2θకి ఇంకో ఫార్ములా ఉంది 2 tan θ by 1 plus tan square θ. 2 tan θ by 1 plus tan square θ. ఇది సైన్కి. cos 2θకి ఫార్ములా ఉంది. cos 2θ బేసిక్ ఫార్ములా వచ్చి cos square θ minus sin square θ, లేదా 2 cos square θ minus 1, లేదా 1 minus sin square θ. ఇది కూడా cos 2θ నే, ఇది cos 2θ నే, ఇది cos 2θ నే, లేదా 1 minus tan square θ by 1 plus tan square θ. ఇలా ఉన్నా కూడా మనకి cos 2θ ఫార్ములానే. sin 2θ అంటే 2 sin θ cos θ ఆర్ 2 tan θ by 1 plus tan square θ. cos 2θ అంటే ఫస్ట్ ఫార్ములా cos square minus sin square, సెకండ్ ఫార్ములా 2 cos square minus 1, థర్డ్ ఫార్ములా 1 minus 2 sin square, 1 minus 2 sin square, ఫోర్త్ ఫార్ములా వచ్చి 1 minus tan square by 1 plus tan square. ఇక లాస్ట్ మనకి tan 2θ ఉంది, అది ఒకే ఫార్ములా అన్నమాట. అది కూడా రాస్తాను చూడండి ఇక్కడ. tan 2θ అంటే సేమ్ sin 2θ ఫార్ములా ఎలా ఉందో అలానే వస్తుంది. 2 tan θ by 1 minus tan square θ. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. sin 2θ అంటే 2 tan θ by 1 plus tan square θ ప్లస్ tan 2θ అంటే 2 tan θ by 1 minus tan square θ. ఒకటి గుర్తుపెట్టుకోండి, రైట్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము
చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి క్వశ్చన్లో 2 tan theta by 1 plus tan square theta ఎలా అని చూడడానికి ఇది సారీ 2 tan సారీ ఓకే 2 tan 30 by 1 plus tan square 30 అంటే ఈ ఫార్ములా వాడచ్చు కదా మనము యా 2 tan theta by 1 plus tan square theta 2 tan theta by 1 plus tan square theta 2 tan theta by 1 plus tan square theta అంటే ఫార్ములా ఏంది మనకి sin 2 theta ఓకే 2 tan theta by 1 plus tan square theta అంటే ఫార్ములా వచ్చి sin 2 theta సో ఇప్పుడు నాకు 2 tan 30 by 1 plus tan square 30 అంటే నాకేమవుతుంది sin 2 into 30 అంటే sin 60 సో నేరుగా ఆన్సర్ వచ్చేస్తుంది ఆప్షన్ ఏ నేరుగా ఆప్షన్ ఏ వస్తుంది అనమాట ఓకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ వీడియో